మన టీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేసిన టీయూటీఎఫ్. ఆటల పోటీల్లో ఓటమి గెలుపులు సహజమన్న ఎస్ఐ బాలరాజు. కోదాడ నియోజకవర్గంలో నూతనంగా ప్రారంభమైన 108 వాహనాలు. పచ్చూరి మణిపాల్ రెడ్డి జయంతి సందర్భంగా కాప్రా ప్రెస్ క్లబ్ కు వాటర్ ఫిల్టర్ అందచేత. తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలును నిలదీసిన మహిళలు. ఘనంగా షిరిడి సాయిబాబా 30వ ప్రతిష్ఠా వార్షికోత్సవం. కోదాడలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టాలని బీఆర్ఎస్ నాయకుల నిరసన. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న బాలామణి. తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరకల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ గొంగిడి దంపతులు రాజకీయాల నుండి తప్పుకొని వారి యొక్క నీతి నిజాయితీని నిలబెట్టుకోవాలన్నారు. తపాస్పల్లి రిజర్వాయర్ నుండి ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు తీసుకువస్తే తాము రాజకీయాల నుండి తప్పుకుంటామని ఇటీవల తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి దంపతులు రాజకీయ సన్యాసం స్వీకరించి తమ నిజాయితీని నిరూపించుకోవాలని తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ గత 2 పర్యాయాలు ఆలేరు ఎమ్మెల్యేగా పనిచేసిన గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తపాస్పల్లి రిజర్వాయర్ అనేది ఆలేరు నియోజకవర్గానికి తలాపునే ఉన్నప్పటికీ కూడా అట్టి నీటిని తీసుకురాకుండా తమ రాజకీయ పబ్బం గడుపుకోవటం కోసం హరీష్ రావు సిద్దిపేటకు నీటిని తరలిస్తుంటే కళ్ళప్పగించి చూశారే తప్ప ఏం చేశారని విమర్శించారు. 10 సంవత్సరాలు గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చేసిన అభివృద్ధిని మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య 1 సంవత్సరంలోనే చేస్తుంటే జీర్ణించుకోలేక ఆయనపై తమ అసూయపు అసత్యపు ఆరోపణలు చేస్తూ నియోజకవర్గంలో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురుగా ప్రచారం చేసుకుని ఆలేరు నియోజకవర్గంలో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చినప్పటికీ గొంగిడి దంపతులు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించకుండా తమ సొంత ప్రయోజనాల కోసం పదవులను ఉపయోగించుకున్నారని ఆరోపించారు. ఆలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శ్రీమతి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి ఉండాలని చెప్పి తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎరకల వెంకటేష్ గౌడ్గా నేను డిమాండ్ చేస్తున్నా. తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా. ఎందుకంటే మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తపాస్పల్లి నుంచి ఆలేరు నియోజకవర్గానికి మా గౌరవ ప్రభుత్వ విప్పు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య గారికి మీరు ఒక సవాల్ విసిరిరు. ఆ సవాల్కు మా ఎమ్మెల్యే గారు కట్టుబడి తపాస్పల్లి నుండి ఆలేరు నియోజకవర్గానికి రైతులకు సాగునీరు తీసుకొచ్చారు. కాబట్టి మీరు గనుక ఎమ్మెల్యే గారు మీరు గనుక తపాసుపల్లి నుండి ఆలేరుకు సాగునీరు తీసుకొస్తే నేను కేసీఆర్ దగ్గరికి పోయి బీఫామ్ అడగను వచ్చే ఎన్నికల్లో అన్నారు. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పి మీరు సవాల్ విసిరిరు. ఆ సవాల్కు మీరు కట్టుబడి ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మేము తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆలేరు నియోజకవర్గ కార్యకర్తలందరి తరఫున ప్రజలందరి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. మీరు అనుకుంటున్నారు గత 10 సంవత్సరాల కాలంలో మీరు చేయలేని పనులన్నీ ఈ సంవత్సర కాలంలో మా ఆలేరు ఎమ్మెల్యే మా గౌరవ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్పు బిర్లా ఐలయ్య గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు రైతులకు అనేకమైనటువంటి చెరువులను నింపి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తుంటే మీరు ఓర్వలేక అనేక కళ్ళబొల్లి మాట రామాయంపేట పోలీస్ స్టేషన్ లో సిఐ వెంకటరాజగౌడ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా గంజాయి తరలిస్తున్న వారిని అరెస్టు చేశామని తెలిపారు. రామాయంపేట పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్ అక్టోబర్ 19వ తేదీన 44వ జాతీయ రహదారి రామాయంపేట బైపాస్ రోడ్డులో ఓ కారు ప్రమాదానికి గురై అందులోని వ్యక్తులు పారిపోయారు. పోలీసులు కారును తనిఖీ చేయగా అందులో సుమారు 90 కిలోల 2 గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు.
తెలిపారు. అతడిచ్చిన సమాచారం మేరకు మరో 2 నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు సిఐ వెంకటరాజా గౌడ్ తెలిపారు. ఎవరైనా గంజాయి అక్రమ రవాణా చేసినా సేవించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. గంజాయి విక్రయించినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. అక్టోబర్ నెలలో రామాయంపేట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయినటువంటి ఎన్డీపీఎస్ కేసుకు సంబంధించి నేరస్తుడు అమిత్ కుమార్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో నేరస్తుని ఇంకా అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ట్రాన్సిస్ట్ వారెంట్లో తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దాని తర్వాత మొన్న 9వ తారీఖు నాడు అతని కస్టడీ తీసుకోవడం జరిగింది. పూర్తి సమాచారం ఎంక్వైరీ కోసం కస్టడీ తీసుకోవడం జరిగింది. కస్టడీ తీసుకున్న తర్వాత అతను ఇంటరాక్షన్ చేస్తే అతనితో పాటు ఇంకా 2 నేరస్తులు కలిసి నోయిడా ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ నోయిడా ప్రాంతం నుంచి బయలుదేరి ఒరిస్సా మీదుగా విశాఖపట్నంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర గంజాయి తీసుకొని 2 వాహనాల్లో మళ్ళీ రిటర్న్ పోతుండగా మన రామాయంపేట పరిధిలో NH-44పై వెనకాల వస్తున్నట్టు మిగతా 2 ఉన్నటువంటి వెహికల్ బోల్తపడడం, దాని తర్వాత వాళ్ళ వెహికల్ని అక్కడే వదిలేసి వాళ్ళని తీసుకొని తను ఇప్పుడున్న అమిత్ తీసుకొని పోయినని చెప్పడం జరిగింది. ఆ మిగతా 2 డీటెయిల్స్ కూడా ధర్మేంద్ర, రవి పాఠక్ అని చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇతని దగ్గర అతని సెల్ ఫోను మరియు అతనికి సంబంధించిన కొన్ని కార్డ్స్ సీజ్ చేయడం జరిగింది. మిగతా 2 గురించి కూడా ఫర్దర్గా ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద పట్టుకోవడం జరుగుతుంది. కార్ అదే అక్కడి నుంచే మన పాసింగ్ పెట్టుకుంది. వీళ్ళు వాళ్ళకి వేరే వాళ్ళకి గుర్తు తెలియని వ్యక్తులు వీళ్ళ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని పోయి దాంట్లో గంజాయి లోడ్ చేసి ఫేక్ నెంబర్ ప్లేట్ను పెట్టి వీళ్ళకి ఇచ్చిండ్రు అని నేరస్తుడు చెప్పడం జరిగింది. అది వెరిఫై చేయాలి. క్రమంగా యువతకి ప్రజలకి మా విజ్ఞప్తి ఏంటంటే గంజాయి విక్రయించడం చాలా తీవ్రమైన నేరం. గంజాయిని ఎవరు విక్రయించినా కూడా, ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసినా కూడా చాలా తీవ్రమైన నేరం. వాళ్ళని కఠినంగా శిక్షించడం జరుగుతుంది. గంజాయిని ఎవరైనా సేవించినా కూడా వాళ్ళకి తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. గంజాయి సేవించడం కూడా ఎక్కువసార్లు గంజాయిని వాళ్ళ దగ్గర పెట్టుకొని సేవించినా కూడా అది నేరం కిందని పరిగణించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరైనా గంజాయి ట్రాన్స్పోర్ట్ చేసినా వాళ్ళ దగ్గర ఉన్నా కూడా, పొజిషన్లో కలిగి ఉన్నా కూడా ఎవరికైనా సమాచారం ఉంటే పోలీస్కి డైరెక్ట్గా సమాచారం ఇవ్వాలని. దీనివల్ల సమాజంలో యువత చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో బాధ్యతగా తీసుకొని పోలీస్కి సహకరించాలని చెప్పేసి ఆసుపత్రిలో 100 పడకల నిర్మాణం చేపట్టాలని కోరుతూ బీఆర్ఎస్ శ్రేణులు ధర్నాకు దిగారు. సూర్యాపేట జిల్లా కోదాడ ప్రభుత్వ హాస్పిటల్లో 100 పడకల నిర్మాణం వెంటనే చేపట్టాలని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు బెజవాడ శ్రావణ్ మరియు కోదాడ మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష. ఈ సందర్భంగా బెజవాడ శ్రావణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కేసీఆర్ మీద తిట్లు, దేవుడి మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు అన్న సంకల్పంతోనే నడుస్తుందన్నారు. పేద ప్రజల ఆరోగ్యం సదుపాయాల మీద పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారని, కోదాడ పరిసర ప్రాంతంలో హైవే ఉండడంతో యాక్సిడెంట్ల కేసులు ఇక్కడికే వస్తున్నాయని, సరైన డాక్టర్లు, సరైన టెక్నీషియన్లు, సరైన సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 100 పడకల ఆసుపత్రికి 3 మంత్రులతో శిలాఫలకం వేసి నేటికి సంవత్సరం కావస్తున్నా పనులు ప్రారంభించకపోవడం ఏమిటి అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఉచిత డెలివరీ నెలకు 50 దాకా జరిగేవి. ఇప్పుడున్న ప్రభుత్వం
ప్రభుత్వ పరిస్థితుల్లో 5-6 జరగటంతో ఇదేమిటని సూపరింటెండెంట్ ప్రశ్నించగా సూపరింటెండెంట్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తుకు లేఖలు రాసినా కానీ ఎటువంటి ఫలితం లేదు అని తెలిపారన్నారు. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే వెంటనే కనపడి నిలబడి కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే కొంచెం బోర్డు నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే మొదలు పెట్టాలి. కోదాడ 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులు వెంటనే పట్టణంలోని షిరిడి సాయిబాబా దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట 30వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని షిరిడి సాయిబాబా 30వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం ఓంకారం నగర సంకీర్తన సుప్రభాతం, హోమం, షిరిడి సాయిబాబా వారికి పుష్పాభిషేకం మొదలు కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహంతో ఆశీస్సులతో బాబా వారి అనుమతితో కోదాడలో నెలకొని ఉన్న శ్రీ సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో షిరిడి సాయిబాబా వారి దివ్యమూర్తి ప్రతిష్ఠ చేసుకుని నేటికి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుని స్వామివారి సేవలో నిత్యం మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 3000 మందికి అన్నదాన వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, సాయి సేవకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి కొద్ది మీరందరూ సహకరిస్తేనే अंदर जाना लो
వార్తల్లో చిన్న విరామం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 04027146899 and 04027148699. తిరిగి వార్తలకు స్వాగతం. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలను నిలదీసిన మహిళలు రుణమాఫీ ఏమైంది అంటూ ప్రశ్నించారు. రుణమాఫీ ఏమాయే సారు అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలను నిలదీసిన నియోజకవర్గ మహిళలు. సగం మందికి రుణమాఫీ అయింది, ఇంకా సగం మందికి కాలేదు. రుణమాఫీ కాక ఊర్లలో కోతలు కోస్తున్నారు అంటూ నిలదీసిన నూతనకల్ మండలం వెంకపల్లి గ్రామ మహిళలు. మీ తీరు ఇలాగే ఉంటే ఈసారి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా రుణమాఫీ ఏమాయే సారు అంటూ తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీలను నిలదీసిన నియోజకవర్గ మహిళలు. సగం మందికి రుణమాఫీ అయింది, ఇంకా సగం మందికి కాలేదు. రుణమాఫీ కాక ఊర్లలో కోతలు కోస్తున్నారు అంటూ నిలదీసిన నూతనకల్ మండలం వెంకపల్లి గ్రామ మహిళలు. మీ తీరు ఇలాగే ఉంటే ఈసారి వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా పడదంటున్నారు మహిళలు. పజ్జూరి మణిపాల్ రెడ్డి జయంతిని పురస్కరించుకొని ఆయన సతీమణి పజ్జూరి పావని కాప్రా ప్రెస్ క్లబ్ కు వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం ఏఎస్ రావు నగర్ లయన్ దివంగత పజ్జూరి మణిపాల్ రెడ్డి 58వ జయంతి సందర్భంగా వారి సతీమణి మాజీ కార్పొరేటర్ పజ్జూరి పావని రెడ్డి, వారి మామ సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డిలు కాప్రా ప్రెస్ క్లబ్ కు 12,000 రూపాయల విలువ గల వాటర్ ఫిల్టర్ ను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మణిపాల్ రెడ్డి చేసిన సామాజిక సేవా కార్యక్రమాలు సదా చిరస్మరణీయమని అన్నారు. గతంలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కోసం మణిపాల్ రెడ్డి ఎంతో కృషి చేశారని, అంతేకాక ఆయన స్మారకార్థం అదనపు గదిని నిర్మాణం చేపట్టామని తెలిపారు. ఆశయ సాధన కోసం భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో TUWJ IJU రాష్ట్ర కోశాధికారి మోతే వెంకటరెడ్డి, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు ఉల్లోజు శ్రీనివాస్, వేముల శంకర్, కోశాధికారి రుద్రగోని నర్సింగ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. లేకపోయింది కాబట్టి ఆ అమ్మాయి కూడా ఉండేటువంటి యొక్క పరిస్థితిలో ఉండేటువంటిది. ఆయన పేరు మీద ఏ కార్యక్రమం అయినా కాదు అనేటువంటి పరిస్థితులు ఎవ్వరు లేనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఇతోదిపోయినటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలనే దాని మీద ఈనాడు మనం అందరం కూడా కోరేది ఏమిటంటే వారు ఎక్కడున్నా వారి యొక్క ఇక్కడనే ఉంటుంది అనేటువంటి దృష్ట్యా కాకుండా వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పి మనం అందరినీ కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఎల్లవేళ ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళ ఆశీర్వాదం ఉండి అన్ని విధాలా సుఖ సంతోషంతో ఉండేటువంటి పరిస్థితుల్లో భగవంతుడు ఇది చేయాలని మీ ఆశీర్వాదాలు కూడా వీళ్ళకి ఎప్పుడు మీ అందరి ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుకుంటూ మరో మీ అందరికీ స్టాఫ్ టీచర్లు మొదలుకొని ఆయనకు కూడా అందరికి కూడాను ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి పుట్టిన సందర్భంగా మా పెద్ద మనుమరాలు పుట్టిన సందర్భంగా బట్టలు అందించేటువంటి యొక్క ప్రతి సంవత్సరం కూడా వాళ్లకు ఉచితంగా బట్టలు వస్త్రాలు ధర్మం చేసినటువంటి యొక్క పద్ధతిలో చూస్తే, అదే కాకుండా ఎక్కడ కూడా మామూలుగా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు కానీ బీదల వారిగా ఉన్నటువంటి పిల్లలు కానీ అలాంటి వాళ్లకు ఇచ్చేది కానీ ఏదో అప్పుడు ఇవ్వాలి చెయ్యాలి ఏదో చేయాలి అనేటువంటి పరిస్థితిలో కాకుండా దాన ధర్మాలతో కూడుకున్నటువంటి పరిస్థితి కాకుండా అక్కడికి వచ్చేటువంటి కార్యక్రమాలకే ఆయన నిర్వర్తించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు పరిపాలన చెప్పడం తప్పదు. ఈనాడు మన ప్రెస్ మిత్రులు అందరికీ కూడా
అధ్యక్షులు కానివ్వండి, కార్యదర్శులు కానివ్వండి, మిగతా మిత్రులందరూ కూడా వారు కోరినరా లేదా అనేది వేరే విషయం. కానీ ఇది అందరికి అక్కడికొచ్చేటువంటి కార్యక్రమం. మీరే కాకుండా మీ దగ్గరికి వచ్చిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అందరికి కూడా ఈ నీరందించేటువంటి కార్యక్రమం కానీ కోరినంత మాత్రాన్ని వర్ధంతి సందర్భంగా ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక తీరనేటువంటి కార్యక్రమం వారి ప్రేరణ చేస్తూనే ఉన్నారు. ఈనాడు మా అమ్మాయి తీసుకునేటువంటి నిర్ణయం కానీ వాళ్ళ అమ్మాయి కూడా కాస్త డిస్టర్బెన్స్ అవడం వల్ల కొంచెం దూరం అయినాము. మళ్ళీ అన్న ఎప్పుడైతే మళ్ళీ అక్క ఓడిపోయి ఆ స్పాన్లో బాగా క్లోజ్ అయ్యాడు అనమాట. అప్పటి నుంచి ఇవాళ వరకు ప్రతి విషయంలో అక్కతో అన్నతో బాగుండేవాడిని. నాకు కూడా వాళ్ళు నాకు అక్క ఇవ్వలేరు, అక్క అదేవిధంగా అక్కతో ఉంటున్నాను. అన్న కూడా చాలా అంటే చాలా ఆ లాస్ట్ ఆయన చనిపోయి 1 year గ్యాప్లో మాత్రం బాగా సన్నిహితంగా అసలు అంత బాండింగ్ ఎట్లయితే నాకు అర్థం కాలేదన్నమాట. సరే ఇప్పుడు చాలామంది అనుకుంటారు అనుకున్నా లేదని అనుకోవచ్చు, కానీ నాకు ఆ బాండింగ్ ఆయనతోనే జస్ట్ మా కరోనాలో ఇద్దరం వాకింగ్ చేసి ఆ బాండింగ్తో చాలా అసలు అంటే చాలా నాకు ముందు కూడా అంత సేవ చేసే అంత ఏం లేకుండే. ఆయన కూడా లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యాను. క్లబ్ నుంచి కూడా మంచి ప్రోగ్రామ్ ఆయనతోనే క్లబ్లో కానీ ఏ ప్రోగ్రామ్ అయినా కూడా లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ మనం ముందు మా క్లబ్ నుంచే ముందు ఇన్స్టాలేషన్ చేస్తాం. ఈ ఇయర్ ఎల్లప్పుడూ ఎలా క్లబ్కి ఏమైనా సహకారం అక్క కానీ నాకు అని చెప్తే కూడా మేము చేయడానికి మా క్లబ్ నుంచి కానీ మా పర్సనల్గా కూడా చేయడానికి రెడీ ఉన్నాం. నమస్కారం. నాకు ఇవాళ మాట్లాడడానికి ఏం లేదు. యాక్చువల్గా మార్నింగ్ నుంచి కూడా మేము యాక్చువల్గా ఏంటంటే నాది బర్త్డే రేపు December 13th, ఇవాళేమో అనేది. సో ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల నుంచి అంటే నన్ను ఎప్పుడు వాళ్ళ ఇంట్లో అందరూ ఇంకా కూడా నాకు పెళ్ళే కిట్టున్నా కూడా నేను ఇంట్లో చిన్నదాన్నే, వాళ్ళ డాటర్స్ ఎంతనో అంతకన్నా చిన్నలాగా చూస్తారు. సో మార్నింగ్ నుంచి కూడా ఇప్పుడు కాదు అన్నయ్య లేనప్పటి నుంచి అంటే మీ అందరికన్నా వాళ్ళ ఫ్యామిలీ కన్నా ఎక్కువ అంటే ఒక స్పెషల్ బాండ్ ఉంది. ఎప్పుడు అదిరా అని సేమ్ ఒక కిట్ లాగా చూసి ఎప్పుడు ఆయన బర్త్డే కేక్ కట్ చేసినప్పుడు ఇవాళ పొద్దున్నుంచి అసలు సమగ్ర శిక్ష ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు, తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి జంగీటి కైలాసం, హైదరాబాద్ జిల్లా బాధ్యులు చిత్తలూరు వెంకటేశ్వరరావు మేడ్చల్ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల శిబిరంను సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు రామినేని వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సర్వశిక్ష ఉద్యోగులు లేకపోతే విద్యాశాఖలోని అన్ని కార్యక్రమాలు కుంటుపడతాయని, విద్యార్థులకు సంబంధించిన డేటా అప్లోడ్స్, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు మరియు మండల వనరుల కేంద్రంలో అన్ని రకాల పనులు ఆగిపోతున్నాయని, ఉపాధ్యాయులకు మండల వనరుల కేంద్రంలో ఏమైనా పనులు ఉంటే అవి ఆగిపోతున్నాయని తెలిపారు. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకుండా, కనీసం పనికి తగ్గ వేతనం లేకుండా వెట్టి చాకిరీ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. కాబట్టి ఉద్యోగ సంక్షేమం దృష్ట్యా ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు వారికి కనీస వేతనంతో ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా సమగ్ర శిక్ష ఉద్యోగులు సమ్మెలో ఉండగా ప్రభుత్వం ఉపాధ్యాయులతో వారి పని చేపించుకోవాలని చూడటాన్ని వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయులు కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల మన మిత్రులేనని గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చుకోవడానికి మనవంతు సహకారం అందించాలని సూచిస్తూ వారికి సహకరించాలని కోరారు. వెంటనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ వెంటనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ వెంటనే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ MTS వెంటనే ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి MTS వెంటనే ఎస్ఎస్సీలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకి MTS వెంటనే నియోజకవర్గంలో నూతన 108 వాహనాలను ప్రారంభించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ కేంద్రంలో క్యాంపు కార్యాలయం నందు నూతన 108 వాహనాలను ప్రారంభించారు
రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కోటాచలం, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.